3 పేర్లు ఉన్నాయి. ఈ 3 పేర్లు హైలైట్ పేర్లు అబ్బా. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్. మా ఆజామ్ ఇచ్చిన అప్డేట్లు మీకు గబగబా చెప్పేస్తాను. మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని చక్క సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోవడమే. నార్మల్గా ఇప్పటి వరకు ఏదైనా బిగ్ బాస్కి ఒక 16 మంది 17 మందిని తీసుకుంటారు. వాళ్ళలో ఒక 5 మంది 6 మంది డిఫాల్ట్గా వచ్చేస్తారు వితౌట్ ఎనీ ఇంటర్వ్యూ. వీళ్ళని తీసేసుకోవాలి, వాళ్ళతో జస్ట్ రెమ్యూనరేషన్ మాట్లాడేసుకుంటారు, వాళ్ళని తీసేసుకుంటారు. బట్ ఇంకో కొంతమందిని ఒక ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ చేసేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కొంతమందిని వాళ్ళ ఏంటి, వాళ్ళ మాట తీరు ఎలా ఉందని తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. సో అలాగా ఒక 20, 30, 40 మందిని ఇంటర్వ్యూ చేస్తే ఓ 10-15 మందిని వాటిలోంచి ఫైండ్ అవుట్ చేస్తారు. స్క్రూటినీ చేసి ఒక 15 మందిని తీసుకుంటారనమాట. వాళ్ళ షో ఫార్మాట్కి తగ్గట్టు వీళ్ళు వర్కౌట్ అవుతారు. వాళ్ళు డిజైన్ చేయబోయే గేమ్స్కి వీళ్ళైతే కరెక్ట్ ఉంటారు. మేము ఈసారి తీసుకోబోయే డిసైడ్ చేసిపోయే టీంకి వీళ్ళైతే పర్ఫెక్ట్ చాయిస్ అని అనుకునే వాళ్ళని కొంతమంది తీసుకుంటారు. అలాగా మా ఆజాము కొంతమంది ఇంటర్వ్యూ చేయడానికో లేదా బిగ్ బాస్ టీం వాళ్ళు కొంతమందిని తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఒక 30 మంది పేర్లు మా ఆజాం నాకు చెప్పాడు. ఓకే, సో 30 మంది పేర్లు ఒక్కటే వీడియోలో చెప్తే లెంత్ అయిపోతుంది కాబట్టి సో ఒక 10 మంది పేర్లు చెప్తాను, మళ్ళీ ఇంకొక 10 మంది, ఇంకో 10 మంది, అలా 3 వీడియోలో చెప్పేస్తాను. ఓకేనా? అండ్ నేను చెప్పే ఈ 30 మంది పేర్లలో మినిమం 15 మందినైనా మీరు 10 మంది నుంచి 15 మందినైనా మీరు ఆ బిగ్ బాస్ హౌస్లో చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. వీళ్ళలో సీరియల్ ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే సీరియల్ ఆర్టిస్టులు బై డిఫాల్ట్ తీసేసుకుంటుంది బిగ్ బాస్ టీం. సో వాళ్ళకి పెద్ద ఇంటర్వ్యూస్ కానీ ఏముండదు. బట్ బయట వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేజర్గా వాళ్ళలో ఒక 10 మంది పేర్లు మీకు ఈరోజు చెప్తాను. అండ్ వచ్చే వీడియోస్లో కూడా షాకింగ్ పేర్లు అయితే చెప్పబోతాను. శివాజీ గారు బిగ్ బాస్ 7కి వచ్చారు. బిగ్ బాస్ 6 అనేది డౌన్ అయినప్పుడు బిగ్ బాస్ 7 హిట్ చేయడం కోసం శివాజీ గారిని, షకీలా గారిని ఎందుకు తీసుకొచ్చారు? ఇనిషియల్ స్టేజ్ లో బస్ కోసం తీసుకొచ్చారు. తర్వాత ఎలిమినేట్ చేస్తారు. బట్ శివాజీ గారు లాస్ట్ వరకు ఉన్నాడు. ఓకేనా? సో అలాంటి శివాజీ లాంటి వ్యక్తి ఇండస్ట్రీలో కొంచెం సీనియర్ పర్సన్ అయిన వ్యక్తుల్ని కూడా తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఆ వ్యక్తి పేరు కూడా డ్యామ్ షూర్ తెలియదు కానీ బట్ ఆ వ్యక్తి వచ్చే అవకాశం చాలా గట్టిగా కనిపిస్తుంది అంట. ఆ వ్యక్తిని వచ్చే వీడియోలో మీకు రివీల్ చేస్తా, ఆ వ్యక్తి పేరు కూడా. ఓకేనా? సో ఒక 10 మంది పేర్లు చెప్తాను. చాలా గట్టిగానే వినిపిస్తున్న పేర్లు ఇది మాత్రం. సృష్టి డాన్సర్, ఈటీవీలో డి షోలో చేసిన డాన్సర్. అండ్ రీసెంట్గా కాదంటే మేబీ ఒక 6-7 మంత్స్ బిఫోర్ జానీ మాస్టర్ మీద సో కేసు పెట్టిన ఒక అమ్మాయి ఎవరైతే ఉన్నారో సో తనని హారాస్ చేస్తున్నారని అలాగా. సో తను కూడా కొంచెం పాపులారిటీ వచ్చింది. తను పుష్ప 2లో కూడా సో అల్లు అర్జున్ గారు ఏకంగా తనకు ఒక సాంగే ఇచ్చారు డాన్స్ కంపోజ్ చేయమని చెప్పి. సో ఆ అమ్మాయిని తీసుకునే అవకాశాలు చాలా గట్టిగా కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పుష్ప మూవీలో అల్లు అర్జున్ గారు పక్కన ఒక అతను చేశారు చూడండి, ఫుల్ లెంత్ రోల్ ఉంటుంది, కేశవ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా గట్టిగా కనిపిస్తున్నాయి. కేశవాని కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఒక బిగ్ బాస్ 9కి చాలా ఇప్పుడు బజ్ కావాలి, ఇనిషియల్ స్టేజ్లో బజ్ కావాలి. చాలాసార్లు చెప్పాను మీకు, ఇనిషియల్ స్టేజ్లో బస్ తీసుకురావడం వరకు మాత్రమే బిగ్ బాస్ టీం చేతిలో ఉంది. అదర్వైజ్ తీసుకొచ్చిన బజ్ని కంటిన్యూ చేయింది లోపల ఉన్న కంటెస్టెంట్లే. బస్ మాత్రం తీసుకురావాలి. ఓకేనా? బస్ తీసుకొస్తే చాలు. తర్వాత లోపల, ఎందుకంటే ఒక్కసారి మనం ఆ బిగ్ బాస్కి అలవాటు పడిపోయిన తర్వాత ఉన్న కంటెస్టెంట్స్లోనే మనకు నచ్చిన వాళ్ళని మనం ఎంచుకోవడం, మనకు నచ్చని వాళ్ళని మనం తిట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ కనెక్ట్ అయిపోతారనమాట ఆడియన్స్. సో ఇనిషియల్ స్టేజ్లో బస్ తీసుకురావాలి. అందులో బిగ్ బాస్ 8 అనేది అంతగా హైలైట్ అవ్వలేదు, హిట్ అవ్వలేదు కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ కల్పిక. సో మీకు అందరికీ తెలిసిందే, రీసెంట్గా పబ్లో ఒక హల్చల్ జరిగి పెద్ద గొడవలు జరిగి ఏదేదో జరిగిపోయింది. సో ఆమె ఖచ్చితంగా వచ్చింది. సో ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది అనగా ఇలాంటి వాళ్ళు హైలైట్ అవుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని హైలైట్ చేయడానికి యూట్యూబ్లో ఒక ఛానల్ ఉంది, న్యూస్ ఛానల్, RTV అనే న్యూస్ ఛానల్ ఉందన్నమాట. అది చాలు ఇలాంటి వాళ్ళందరినీ హైలైట్ చేయడానికి. వాళ్ళ ఛానల్లో ఎవరెవరైతే హైలైట్ అయ్యారో సో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తాయి. మీరు RTV ఒక్కటి చూస్తే చాలు, మనకి బిగ్ బాస్లో ఎవరెవరు వస్తారో ఎవరెవరు రారో ఈజీ తెలిసిపోతుంది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కిరాక్ ఆర్పి. సో ఇప్పుడున్న ట్రెండ్ ఏదైతే నడుస్తుందో సో పాలిటిక్స్లో, సో ఆయన ఒక పొలిటికల్ పార్టీకి అగైనెస్ట్గా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడుతున్నాడు. సో ఒక రేంజ్లో మాట్లాడేస్తున్నాడు ఆయన. సో కొంతమందికి అది ఫన్ ఉండొచ్చు, కొంతమందికి అది కోపం ఉండొచ్చు. బయట ఒక పార్టీని తిడుతున్నాడు కాబట్టి ఆ పార్టీ వాళ్ళ సింపథైజర్స్కి కోపం ఉండొచ్చు, ఇటుపక్క వాళ్ళకి కొంచెం అది మంచిగా ఎంటర్టైన్మెంట్గా ఉండొచ్చు. బట్ ఆయన కూడా ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉన్నాడు ప్రజెంట్. సో మేబీ ఆయన కూడా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే అవకాశం ఉంది. ఆయన బిగ్ బాస్ హౌస్లోకి తీసుకుంటే సో ఆయనకి అపోనెంట్గా ఉండే వాళ్ళు ఎవరినొకరిని తీసుకోవాలి కాబట్టి సో అదే ఫెటంటే ఆయన కూడా జబర్దస్త్ నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి మేబీ జబర్దస్త్ నుంచి వచ్చిన రాకేష్, అది జబర్దస్త్ రాకేష్ ఉంటాడు కదా,
సో సుజాత గారిని పెళ్లి చేసుకున్నాడు. సో తను కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ ఏమో బయట ఎవరికైనా ఇద్దరికి ఒక కాన్ఫ్రంటేషన్ ఉంటే సో అలాంటి వాళ్ళని లోపల పెడితే వాళ్ళు ఎలా ఉంటారు అనేది కూడా జరిగే ఛాన్స్, చూసుకునే ఛాన్స్ ఉంటుంది కదా. ఎందుకంటే జనాల్లో కూడా క్యూరియాసిటీ ఉంటుంది కదా, వీళ్ళిద్దరు ఎలా ఉంటారు లోపల అని. సో జబర్దస్త్ రాకేష్, సో ఆబ్వియస్లీ ఆయన రోజా గారు అంటే చాలా లాయల్ గా ఉంటాడు. సో రోజా గారు అంటే ఆయనకి చాలా ఇష్టము, ప్రేమ. సో అలాంటి రోజా గారిని నా ఇష్టం వచ్చినట్టు తిడుతుంటాడు ఆర్పి. కాబట్టి మేబీ ఇలాంటి కాన్ఫ్రంటేషన్ ఏమన్నా వర్కౌట్ అవుతుందేమో బిగ్ బాస్ హౌస్ లోపల. బిగ్ బాస్ హౌస్ లో మేబీ ఉపయోగపడతాయి ఇద్దరి మధ్య గొడవలు క్రియేట్ చేయడం కోసం అని అనుకునే ఛాన్స్ ఉంది. సో ఇద్దరిని తీసుకునే ఛాన్స్ ఉంది. లేదంటే కిరాక్ ఆర్పీని ఒక్కరిని తీసుకున్నా కూడా ఒక ఛాన్స్ ఉంది. ఎందుకంటే కిరాక్ ఆర్పీ నోరు తెలిసిన వ్యక్తులు ఎవరైనా కానీ బిగ్ బాస్ లో, అందులో ఆయనకు ఒకప్పుడు పొలిటికల్ బ్యాకప్ కూడా ఉంది కాబట్టి నన్ను అనేవాడు ఎవడు అన్న మైండ్ లో ఉంటాడు ఆయన. సో అలాంటి థాట్లో ఆయన ఉన్నప్పుడు మేబీ కొత్తగా వచ్చే వాళ్ళు తోటి ఆయన బిహేవ్ చేసే విధానం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఖచ్చితంగా గొడవలకి లీడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మేబీ ఆయన తీసుకునే అవకాశం చాలా గట్టిగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ జాబిలి కోర్టులో శ్రీదేవి అనుకుంటా, కోర్టు సినిమాలో చిన్నపిల్ల క్యారెక్టర్ ఒక అమ్మాయి చేస్తుంది కదా, పోక్సో యాక్ట్ కదా, ఆ అబ్బాయితో కథలు ఎన్నో చెప్పాను ఆ అమ్మాయి. సో ఆ అమ్మాయి కొంచెం తింగర్ బుచ్చిలాగా చాలా క్యూట్ గా, ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా క్యూట్ గా ఉంటాయి. ఆహాలో అనుకుంటాను ఆ అమ్మాయిది సర్కార్ షో జరిగింది, అసలు మామూలు కూడా కాదు. ఆ షోకి వచ్చిన రేటింగ్, ఎస్పెషల్లీ ఆ ఎపిసోడ్కి వచ్చిన రేటింగ్ మిగిలిన ఇప్పుడు జరుగుతున్న ఎపిసోడ్ వేటికి రాలా. ఆ ఎపిసోడ్కి బీభత్సమైన రేటింగ్ వచ్చింది బికాస్ ఆఫ్ హర్. జస్ట్ తన ప్రోమోనే ఎంత వైరల్ అయిందంటే అసలు మామూలు కూడా కాదు. తన ఎక్స్ప్రెషన్స్ కానీ, తన మాటలు కానీ, తన స్లాంగ్, ఎస్పెషల్లీ గోదావరి స్లాంగ్ అయితే ఉందో సో అది కూడా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో జాబిల్ని కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా ఇప్పుడు బేసిక్గా బిగ్ బాస్ హౌస్లో భయం లేకుండా మాట్లాడాలి. సో ఇలాంటి వ్యక్తులకి, కొంచెం ఫేమ్ ఉన్న వ్యక్తులు భయపడరు, బేసిక్గా మాట్లాడతారు. అందులో జస్ట్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు, సో ఇలాంటి రూట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు గట్టిగా మాట్లాడగలిగే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి ఏం భయం ఉండదు. సో శ్రీదేవి అనే అమ్మాయి కూడా మాట్లాడుతుంది. అని నెక్స్ట్ చెప్తా అని చెప్పాను కదా, ఇప్పుడు బిగ్ బాస్, హిందీ బిగ్ బాస్ లో చూడండి, ఒక ఆయన ఒక పెద్ద ముసలాయన గడ్డం బిడ్డం పెంచుకొని మెల్లో రుద్రాక్షలు వేసుకొని ఒక స్వామీజీ లాగా ఒక ఆయన ఉంటాడు. అప్పుడు ఒక ఆయన వచ్చాడు. తర్వాత రీసెంట్ గా గాడిదని కూడా లోపలికి పంపించారు. సో అలాగా ఒక పెద్ద వ్యక్తిని, ఒక ఏజ్డ్ పర్సన్ తోటి పంపిస్తే ఎలా ఉంటది. ఇప్పుడు గంగవ్వ లాంటి పర్సన్ లోపలికి పంపిస్తే గంగవ్వ చుట్టూ గేమ్ ఎలా జరిగింది, గంగవ్వని ప్రైస్ చేసుకుంటూ గంగవ్వతో మాట్లాడుతూ ఒక ముసలి వ్యక్తితో మాట్లాడితే మనకి బయట సింపతి దొరుకుతుంది, మనకి ఓట్లు దొరుకుతాయి. ఇప్పుడు ఆమెను ఎదిరిస్తే మన నెగిటివ్ అవుతామన్న థాట్ లో జనాలు ఎలా ఆలోచించి గంగవ్వ చుట్టూ తెగ తిరిగారో, గంగవ్వ భజన ఎలా చేశారో అలాగా అలాంటి ఒక పెద్ద వ్యక్తిని కూడా లోపలికి పంపించే అవకాశం చూస్తున్నారు బిగ్ బాస్ టీం. సో అలాంటి పెద్ద వ్యక్తి, బిగ్ బాస్ టీం అలాంటి పెద్ద వ్యక్తి ఉండాలి. బట్ ఆ పెద్ద వ్యక్తి కూడా తెలియాలి అందరికి. సో అలాంటి వాళ్ళలో ఒక ఇద్దరు పేర్లు అయితే వినిపిస్తున్నాయి. వాళ్ళలో జర్నలిస్ట్ మూర్తి గారు అంటే సినిమా జర్నలిస్ట్ మూర్తి గారు అంటారు, తాత అంటుంటాం చూస్తారా మనం. ఆ జర్నలిస్ట్ తాతను కూడా లోపలికి పంపించే అవకాశం చూస్తున్నారు బిగ్ బాస్ టీం. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక మూడు పేర్లు ఉన్నాయి. ఈ మూడు పేర్లు హైలైట్ పేర్లు అబ్బా, ఓకేనా. ఒకటి దివ్యల మాదిరి గారు, సో దువ్వాడ శ్రీనివాస్ గారితో పొలిటికల్ గా వీడియోస్ కానీ లేదా పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది. అదర్వైజ్ పొలిటికల్ నాలెడ్జ్ లేకపోయినా కూడా ఈమె ఈజీగా తెలుస్తుంది. ఎందుకంటే ఈమె ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది తెలుగు స్టేట్స్ లో. ఈమె ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ చాలా ఫేమస్ ప్రెసెంట్. సో ఈ జంట చాలా ఫేమస్, దువ్వాడ శ్రీనివాస్ గారు అండ్ నెక్స్ట్ దివ్యల మాధురి గారు. సో వీళ్ళిద్దరు చాలా ఫేమస్. సో ఈమెను కూడా బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చే అవకాశం చాలా గట్టిగా ఉంది. ఎందుకంటే ఈమె మేబీ అరౌండ్ 40 years ఏజ్ ఈమెకి. సో ఈమె కూడా చాలా గట్టిగా మాట్లాడుతుంది. ఈమె వాయిస్ చాలా పెద్దది. అండ్ ఈమె బిగ్ బాస్ హౌస్ లో కూడా జనాలతోటి కనెక్ట్ అయ్యే అవకాశం చాలా ఉంటది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బిగ్ బాస్ 4 చూసాము, అంతకుముందు 5 కానీ 3 కానీ చూసాము. కొంచెం ఓల్డ్ హీరోయిన్ అంటే లైక్ ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్స్ తీసుకుంటారు కదా, ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోస్ ని ఎలా తీసుకుంటారో ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్స్ కూడా అలాగే తీసుకునే అవకాశం చాలా గట్టిగా కనిపిస్తుంది. కాబట్టి సో బిగ్ బాస్ 4 లో మోనాల్ గజ్జర్ ఎలా తీసుకున్నారో ఇప్పుడు ఈషా చావ్లా హీరోయిన్ ఉంటది కదా, ప్రేమ కావాలి సినిమా హీరోయిన్. సో ఆ అమ్మాయిని కూడా తీసుకునే అవకాశం చాలా గట్టిగా కనిపిస్తుంది. సో వాళ్ళ కోసం బిగ్ బాస్ టీం ట్రై చేస్తుంది, ఓకేనా. సో ఈ అమ్మాయిని కూడా తీసుకునే అవకాశం చాలా గట్టిగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ సో మెగా ఫ్యామిలీ, సో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో మెగా ఫ్యామిలీ నుంచి కూడా ఒకళ్ళు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే వ్యక్తి ఎవరు అంటే పవన్ తేజ్ కొనిదెల. సో మెగాస్టార్ గారికి మేబీ వాళ్ళ కజిన్ బ్రదర్ లో తను కూడా అతను. సో తను కూడా చిన్న చిన్న సినిమాలు చేశారు, షార్ట్ ఫిల్మ్ చేశారు. చిరంజీవి గారి సినిమాలు 1-2 సినిమాలు చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేశారు. సో ఆయన కూడా
కూడా వచ్చే అవకాశం ఉంది. వాళ్ళిద్దరు యాక్చువల్గా తను వాళ్ళ వైఫ్ ఇద్దరు ఉంటారు. సో ఎంగేజ్మెంట్ అయినా పెళ్ళేందుకు మనకు కరెక్ట్ ఐడియా లేదు. సో వాళ్ళిద్దరు ఉంటారు. వాళ్ళిద్దరిలో ఒకళ్ళు వచ్చే అవకాశం చాలా గట్టిగా కనిపిస్తుంది. పవన్ తేజ్ కొరిదెల. సో ఈ పేరు గుర్తుపెట్టుకోండి. సో తిని కూడా వచ్చే అవకాశం చాలా గట్టిగా కనిపిస్తుంది. ఈ 11 మందిలో సో మినిమం మీరు నలుగురినైనా కానీ, నలుగురు నుంచి 5గురినైనా కానీ మీరు బిగ్ బాస్ కోసం గ్యారంటీగా చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. ఓకే, నలుగురిని చూస్తారు. సీరియల్స్ నుంచి చాలా తక్కువ మందిని తీసుకుంటారు. మేబీ లాస్ట్ టైం సీరియల్స్ నుంచి చాలా ఎక్కువ మందిని తీసుకున్నారు. మా టీవీకి సంబంధించిన వాళ్ళని బోల్డ్ మందిని ఎక్కువ మందిని తీసుకున్నారు. ఈసారి మా టీవీకి సంబంధించిన వాళ్ళని చాలా తక్కువ మందిని తీసుకుంటారు. మేబీ 4-5 మిగిలిన వాళ్ళందరూ బయట వాళ్ళని, ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు అవ్వచ్చు, ఇలా బయట ఎవరైతే హైలైట్ అయ్యి ఉంటారో వాళ్ళని తీసుకుంటారు. ఆల్రెడీ సీరియల్స్ నుంచి కొంచెం తక్కువ మంది తీసుకుంటారు అనమాట. మేబీ లాస్ట్ టైం వచ్చిన బ్యాడ్ నేమ్, మేబీ కన్నడ వర్సెస్ తెలుగు ఇది కాన్ఫ్రంటేషన్ ఏదైతే ఉందో మేబీ దాన్ని కొంచెం తగ్గించడానికి అండ్ సీజన్ని కొంచెం లేపడానికి, సో రెండింటిని మిక్స్ చేస్తూ తీసుకుంటారు. అలా అని చెప్పి కోకుండా అయితే ఉండరు, ఖచ్చితంగా తీసుకుంటారు. ఒక 2-3 ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు, ఒక 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు ఉన్నారు సీరియల్స్ లో బాగా హైలైట్ అయిన వాళ్ళు. సో వాళ్ళని ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే సీరియల్ ఆడియన్స్ ని మళ్ళీ బిగ్ బాస్ ని మిస్ చేసుకోకూడదు కదా. సో వాళ్ళ కోసమైనా తీసుకుంటారు. బట్ ఇంకో బయట వాళ్ళని ఎక్కువ మంది తీసుకుంటారు. ఎక్కువ మంది మెజారిటీ బిగ్ బాస్. సో ఇక్కడ అబ్బాయిలు ఎక్కువ మంది చూస్తారు, యూత్ ఎక్కువ మంది చూస్తారన్న ఒకటి తెలిసింది. సో కాబట్టి వాళ్ళ కోసం కొంతమంది మంచి అమ్మాయిలు కూడా తీసుకుంటారు. ఓకే, జై హింద్.